దేవుని ఇల్లు. ఒక స్నేహితుడిని ఇటీవల కలిశాను. ఆయన అన్నారు, అదేమంటే చాలా వస్తువులు తయారు చేస్తున్నారు, చాలా వ్యాపారాలు చేస్తున్నారు. నాకు విభ్రాంతిని కలిగజేసింది. కొంచెం ప్రశ్నగా కూడా అనిపించింది. ఏం చెప్పాడంటే, చాలా బిజినెస్‌లు చేస్తున్నాను అశ్విన్. అయితే నా వైఫ్‌కేవీ తెలీదు. ఎందుకు తెలీదు? మీ పార్ట్నర్ కదా అని అన్నాను. కాదండి, పార్ట్నర్స్ అంతా ఇంట్లోనే ఉన్నారు. నేను చేసే బిజినెస్‌లో ఉన్న స్ట్రెస్ ఆమెకు రాకూడదని చెప్పి నేనేం చెప్పడం లేదు అన్నాడు. చాలా కుటుంబాలు ఇలా ఉండడం ఇలా చూస్తున్నాము. నేను నా ఫ్రెండ్‌ని చూడడం ద్వారా ఇది నేను మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క ఇల్లు ఎలా ఉండాలి? ఎలాంటి ఎగ్జాంపుల్ మనం చూడాలి? పలు ప్రశ్నలున్నాయి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ జగన్. వందనాలు. ఒక భార్యాభర్త పార్ట్నర్‌షిప్‌లో పలు గుడ్ థింగ్స్ ఉన్నాయి. అయితే భర్త భార్యతో ఉండి పార్ట్నర్‌షిప్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ స్టేట్మెంట్‌తో ప్రారంభించాను. చాలా స్థలాలలో భార్యకి తెలియడం లేదు భర్త ఏం చేస్తున్నాడని. భర్తకి తెలియడం లేదు భార్య ఏం చేస్తుందని. అడిగితే అది మీ పార్టు, ఇది నా పార్టు అంటున్నారు. ఇది దేవుని ఇల్లుగా ఎలా మారుతుంది? ఇది ఎలాగంటే ఇప్పుడిదొచ్చి చెప్పాలంటే మన ఇద్దరికి ఒక సమస్య ఉంది. అది మీకు తెలుసా? ఏంటి సమస్య? మనం మాట్లాడేది మన ఇంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. అవును, కరెక్ట్. నేనెప్పుడు చెప్తుంటాను, ప్రసంగికులకున్న ప్రాబ్లం ఏంటంటే ఆయన ఫ్యామిలీ అది చూస్తూ ఉంటది. అవును, ఆయన ప్రసంగిస్తున్నట్టుగా ఉంటున్నాడా లేదా అనేది ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు గమనిస్తుంటారు. మంచిగా ప్రసంగిస్తున్నాడు, అయితే ఇంట్లో ఎలా ఈయన ఉన్నాడు? చెప్పిన పాయింట్కి ఇంట్లో నడుచుకున్నట్టుగా సంబంధమే లేదే అన్నట్టుగా ఉంటుంది. అందులో ఒక విషయాన్ని మీరు ఇప్పుడు చెప్పారు కదా, భర్త ఒకటి చేస్తున్నాడు, భార్యకు అది తెలియలేదు అని చెప్పి. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఇందులో అన్నీ భార్యకు తెలియాలా? వారు ఒకే శరీరంగా ఉన్నారు, ఒకే మాంసముగా ఉన్నారు. అలాగుంటున్నప్పుడు భార్యకు తెలియకుండా ఒక విషయం చేయొచ్చా, భర్తకు తెలియకుండా చేయొచ్చా అని అడిగినట్లయితే 100% చేయకూడదు అనే ఒక మాటను తీసుకుంటాం కదా. మనకి అదే వాదముగా ఉంది, అదే సరే అనేది చెప్తాం. అదే సమయంలో ఇప్పుడు మీకు ఈ సంభవాన్ని చెప్తాను. సంసోను యొక్క రహస్యము అతని భార్యకు తెలియాలా తెలియకూడదా? ఖచ్చితంగా తెలియకూడదు. ఆ చోట ఆ రహస్యాన్ని చెప్పినందుని బట్టే కదా సమస్య. అవునా? అవును. అప్పుడు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది కదా. అప్పుడు 100% కాకుండా అదే సమయంలో ఇప్పుడు ఇది ఆపోజిట్గా చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అన్నీ కూడా ఆయనే హ్యాండిల్ చేస్తున్నాడు. అకౌంట్స్ నుండి అన్నీ హ్యాండిల్ చేస్తున్నాడు. హఠాత్తుగా అతనికి ఒక వ్యాధి వచ్చి మంచాన పడ్డాడు, కాన్షియస్గా లేడు. ఇప్పుడు అతని ఫోన్ ఓపెన్ చేయడానికి భార్యకు తెలియలేదు. ఆ ప్యాటర్ను, ఆ పాస్వర్డ్ ఆమెకి తెలియలేదు. అకౌంట్ని ఆమె ఆపరేట్ చేయలేకపోయింది. ఏమీ చేయలేక అట్లే స్తంభించిపోయారు. ఇప్పుడు అతన్ని చేర్చారు. ఇప్పుడు డబ్బు కట్టడానికి కూడా అతని అకౌంట్ నుంచి తీయలేకపోతున్నారు. ఇది కూడా తప్పే. అప్పుడు ఒక ఫ్యామిలీలో వారు ఎంతవరకు తెలుసుకోవచ్చు, ఏది తెలియాలి, ఏది తెలియకూడదు? కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. కొన్ని విషయాలు మరుగు చేయబడటం అవసరం. అదే సమయంలో అన్ని కూడా దాచే విధంగా ఉండకూడదు. 99% తెలియజేయాల్సి ఉంది. కొన్ని విషయాలు తెలియజేయకపోవడం ఈ విధంగా సంసోన్ విషయంలో చూసినట్టుగైతే మరలా దీన్ని ఒక మేజర్ అడ్వాంటేజ్గా తీసుకోలేము. సమీపంలో ఒక ఫ్యామిలీలో ఒక హస్బెండ్ హఠాత్తుగా చూసినట్లయితే సూసైడ్ చేసుకున్నాడు. పేపర్లో వచ్చినటువంటి ఇష్యూవే. ఎందుకు జరిగిందని చూసినప్పుడు సడన్గా ఆఫీసులో ఉద్యోగం పోయింది. కానీ అతనికొచ్చి ఆ ఉద్యోగాన్ని బేస్ చేసుకుని అతను కొన్ని రుణాలు తీసుకున్నాడు, ఈఎంఐలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు సడన్గా చూస్తే ఇలా పని నుండి లే ఆఫ్ చేశారు, ఇక పని లేదు. అలాంటప్పుడు ఏం చేశాడు? పిల్లలకి ఫీజు, మిగతా ఇంటి మెయింటెనెన్స్, మంచి లైఫ్ జీవిస్తూ ఉండాడు. ఒకే రోజులో అంతా షట్ డౌన్ అయిపోయింది. హఠాత్తుగా ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియకుండా పోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అప్పుడు తన భార్య చెప్పి ఏడ్చింది, టీవీలో ఏడ్చింది. ఏం చెప్పిందంటే, ఎంతున్నా ఏంటి, నాతో చెప్తే సమాలించేదాన్నే. ఆయనకంటే ఈ జీవితంలో మాకేది ముఖ్యం కాదు కదా. ఆయన కష్టంలో ఉంటే మేము కలిసి అనుభవించేవాళ్ళమే. ఒక మాట చెప్పి ఉండొచ్చు కదా అనింది ఆమె. ఇదిను ఒక ఎగ్జాంపుల్గా. అయితే వారు మ్యారేజ్ చేసుకున్నప్పుడే సంతోషమందు, దుఃఖమందు, సుఖమందు, కష్టమందు అని మనం చాలా చెప్తున్నాం కదా. అలా ఉన్నప్పుడు అందరూ ఒక వన్నెస్, అక్కడే పార్ట్నర్షిప్ ఎస్టాబ్లిష్ బైబిల్ అవుతుంది కదా. వన్నెస్నే ఎదురు చూస్తుంది. వన్నెస్ అనేటువంటిది వచ్చి ఈరోజు ఏ విధంగా అంటే కొన్ని విషయాల్లో వన్నెస్గా ఉండగలం అని అనుకుంటున్నాం కదా. బైబిల్ అలా ఎదురు చూడటంలా స్త్రీ పురుషులనుగా సృష్టించాడు. ఈరోజు మన సమానత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, స్త్రీ పురుషులకు సమానత్వం అని. ఈ సమాన హక్కన్న సృష్టి దేవుడు అలాగే సృష్టించాడు. అది బైబిల్లోనే ఇన్ ద బిగినింగ్ మనిషిని సృజించినప్పుడే వారిని స్త్రీ పురుషులనుగా సృష్టించాడు. ఇద్దరిని ఒకటిగానే ఆయన సృష్టిస్తున్నాడు. అది కాకుండా జాషువా టైంలోనే అక్కడ స్త్రీలకు అధికారం ఇవ్వబడింది. అన్ని కాలాల్లోనూ ఉంది. జాషువా టైంలో మీరు చెప్పేది పర్ఫెక్ట్, అక్కడుంది. మీరు దానికి ముందు కొంత చూడండి, మిరియంను చూడండి, ఆమెకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇలా మీరు బైబిల్లో చూస్తే స్త్రీలకైన కాన్సెప్ట్ అలా వస్తూనే ఉంటుంది. మీరు జాషువా అన్నది మీరు ఈ ద్వితీయోపదేశకాండము డ్యూట్రానమీ తర్వాత చెప్తున్నారు కదా,
మీరు జెనసిస్లో చూడండి, ఆదికాండంలో చూడండి, ఆడవాళ్ళకి లేని ఇంపార్టెన్స్ ఎక్కడుంది? రెబెక్కా గురించి మనం రెబ్కా మాట్లాడాం. గురించి చెప్పుకుంటున్నాం ఆమె కదా. అంత అధికారం కలిగి ఆమె ఉంది. వద్ద చూస్తున్నాం కదా. అప్పుడు బైబిల్ వచ్చి ఈ రోజే కాదు, అదే చాలా ఇంపార్టెంట్, 4000 ఇయర్స్ బ్యాక్. ఉమ్, అక్కడే మనం యోచించాలి. ఈరోజు స్త్రీలు సమాన హక్కులు కలిగి ఉండటానికి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అది ఇండియాలో చెప్పుకుంటున్నాం. ఉమ్, పలు దేశాలు ఇంకా లేదు. అయితే బైబిల్ వచ్చి 4000 సంవత్సరాల క్రితం ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఉమ్, ఇంకా చెప్పాలంటే న్యాయాధిపతుల పుస్తకంలో ఒక స్త్రీ కూడా ఉన్నట్టు చూస్తున్నాం. ఉమ్, సో ఆ స్థాయిలో దేవుడొచ్చి స్త్రీ పురుషులను సృష్టించాడు. ఆ వన్నెస్ ఉంది. బట్ ఆ వన్నెస్ని మనం వచ్చి స్పిరిచువల్గా పైకి తేవడం అన్నది ఇంపార్టెంట్ గా. ఉమ్, కొన్ని ఇండ్లలో చూసినట్లయితే మీరు చెప్పినట్టుగా ఫిజికల్ వన్నెస్ అన్నది ఉంది భార్యాభర్తల మధ్య. నేను ఒక చర్చికి వెళ్ళాను. నేను చాలా ఆశ్చర్యపడ్డాను చూసి. పాస్టర్ వర్షిప్ నడుపుతున్నాడు. క్రింద నుండి ఆ ఎల్సిడి ప్రొజెక్టర్లో వచ్చి ఆయన వైఫే ఆ పాటను మార్చడం, ఇవన్నీ పవర్ పాయింట్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఈయన కన్నును బట్టి ఆమె డిసైడ్ చేస్తుంది. ఉమ్. అలా కన్ను తిప్పితే చాలు మరొక పాట వస్తుంది. ఈయన మాట్లాడలేదు. మీరు కొన్నిసార్లు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కొంతమందికి అర్థం కాదు, తెలుసా మీకు? సైగ కూడా చేస్తారు. ఆ సైగ చేయడం ఒకవైపు, అదేదో కాస్త వేయమన్నా అవుట్పుట్ చూస్తే వేరే విధంగా ఉంటుంది. ఈయన సైగ చేయడు, అలా తిరిగి చూస్తాడు, ఆమె మారుస్తుంది. నేను ఆశ్చర్యంగా ఎలాగని అడిగాను. ఆమె ఎంతో క్యాషువల్గా చెప్పింది, అలవాటైంది పాస్టర్ గారు అని. అప్పుడు ఈ వన్నెస్ అంతా ఉంది, ఫిజికల్ వన్నెస్ అంతా చాలా బాగుంది. ఇప్పుడు అవసరమైంది ఏదంటే స్పిరిచువల్ వన్నెస్. అదే దేవుని గృహము. కరెక్ట్, అక్కడే స్టార్ట్ అవుతుంది. అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ స్పిరిచువల్ వన్నెస్తో పాటు ఉండేటువంటిదైనా ఒక గృహాన్ని మనము బైబిల్ నుండి చూడాలి అని అడిగినట్లయితే, నేను న్యూ టెస్ట్మెంట్లో నేనెంతో ఆశ్చర్యపడి భ్రమించి చూసిన ఒక ఫ్యామిలీ ఎవరని అడిగితే అకిలా ప్రిస్కిల్లా అని ఇద్దరిని మనం చూడగలము. వీళ్ళని గూర్చి మొత్తం మొదటిగా ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తే బాగుండనుకుంటున్నా. ఏంటని అడిగితే వీరిని గూర్చి 6 చోట్లలో ఉంటుంది. 6 చోట్లలో ఉంటుంది. 6 చోట్లలోనూ వీరి పేరు కలిపే చూడగలం. ఉమ్, అకిలా ప్రిస్కిల్లా అని చేర్చబడి ఉంటుంది. రావడమే కలిసి వస్తుంది. అవును, ఒక చోట కూడా వేరుగా ఉండదు. ఇది దేనికైనా ఒక గుర్తు అని అడిగినట్లయితే బైబిల్ ఎలా చెప్పవస్తుందంటే, ఈ వన్నెస్ అని చెప్తున్నాం కదా, వీరిని వేరు చేసే మీరు చూడలేరు. ఉమ్, అకిలా ప్రిస్కిల్లా అని మీరు వేరువేరుగా చూడలేరు. ఆ ఫ్యామిలీ ఎప్పుడు మీరు కలిపే చూడగలరు. చెప్తున్నప్పుడు వారిద్దరి పేరు చేర్చే చెప్తూ ఉంటారు. కొంతమందికి అలా కుదురుతుంది. ఉమ్, కొంతమంది పేరు చెప్తున్నప్పుడు భార్య పేరుతో కలిపే చెప్పబడతారు. మినిస్ట్రీలో కొంతమందిని చూస్తుంటా, వారు చెప్పేప్పుడు వారిద్దరి పేర్లు కలిపి చెప్తుంటారు. అప్పుడు ఇందులో స్పెషాలిటీ, ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, అకిలా ప్రిస్కిల్లా అంటున్నాం కదా, 6 సందర్భాల్లో ఉంది కదా, అందులో 3 సార్లు ప్రిస్కిల్లా అకిలా అని ఉంటుంది, 3 సార్లు అకిలా ప్రిస్కిల్లా అని వస్తుంది. ఓకే. ఉమ్, ఆ భార్య పేరు 3 సార్లు ముందొస్తుంది, 3 సార్లు భర్త పేరు ముందొస్తుంది. మీరిలాగా ఒక 2000 సంవత్సరాల క్రితం ఒక వన్నెస్ని చూడగలరా? ఒక ఇంపార్టెన్స్ ఫర్ వైఫ్ని మీరు చూడగలరా? అర్థమైంది. అయితే బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో ఉంది. ఉమ్, ఈరోజొచ్చి ఒక ఇనిషియల్ తండ్రి ఇనిషియల్ వేస్తున్నాం, తల్లి ఇనిషియల్ వేయడం అన్నది లేదు. కొందరైతే తల్లి ఇనిషియల్ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నారు. అయితే చెప్పేప్పుడే ఇద్దరి పేర్లు కూడా చేర్చి చెప్పడం జరుగుతుంది. ఉమ్, అందులో 3 సార్లు ఒకరి పేరు వెనుక మరొకరిని చూడగలుగుతున్నాం. ఎంతటి ఒక ఏకత్వం ఉంది. ఏకత్వము, ఎంతటి ఒక ఇంపార్టెన్స్. వీరి ఏకత్వానికి కారణం ఏంటి? ఎందుకని బైబిల్లో ఇంత ముఖ్యత్వం ఇవ్వబడిందని చెప్పారు కదా. అయితే వీరిని గురించి మనం ఏం నేర్చుకోవాలి? వీరు ఎంటర్ అవుతున్న, బైబిల్లో ఎంటర్ అవుతున్న ప్లేస్లో ఉమ్, పౌలు ఎంటర్ అవుతున్నాడు. ఓకే, చాలా గొప్ప టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ పౌలే వస్తున్నాడు. ఇప్పుడు అకిలా ప్రిస్కిల్లా వారి పుట్టుక, ఈయనెక్కడ పుట్టాడు, ఆమె ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెళ్ళయింది, ఇవేవీ కూడా అక్కడ ఉండవు. ఉమ్, అయితే వీళ్ళిద్దరూ పెళ్లి కాకముందు వేరువేరుగానే ఉండేవారు. ఉమ్. అకిలా ఒకరికి ఆ కుమారునిగా ఉంటూ, ప్రిస్కిల్లా మరొకరి. సో ఇలా అర్థం చేసుకోవచ్చా? ఒక భర్త భార్య చేరడానికి ముందు కింగ్డమ్ హెవెన్ ఒక తీర్మానం చేసింది, అలా అర్థం చేసుకోవచ్చా? మరి కింగ్డమ్, అదొక- అవును, కింగ్డమ్ అనేటువంటి ఆ యొక్క ఆ ప్రణాళిక అనేది ఉంది కదా, ఉమ్. ఆ ప్రణాళిక ప్రకారంగానే ఒక ఫ్యామిలీ చేరాలి. సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటున్నారు కదా, అది కరెక్ట్ గా వర్తిస్తుంది కదా? ఒక చిన్న చేంజ్. ఆ, వాళ్ళు చెప్పేది కరెక్టే, బట్ నేను చెప్పేది ప్లాన్డ్ ఇన్ హెవెన్. ప్లాన్డ్ ఇన్ హెవెన్, బట్ మేడ్ ఇన్ ఎర్త్, మేడ్ ఇన్ ఎర్త్, ప్లాన్డ్ ప్లాన్డ్ ఇన్ ఇన్ హెవెన్. హెవెన్. అయితే ఎర్త్లో అది జరుగుతుందా అనేదే, దేవుని చిత్తం జరుగుతుందా అనేదే ముఖ్యం. అప్పుడు ఇక్కడ మనం స్టార్టింగ్ లోనే ఆ హెవెన్స్ ప్లాన్ లోకి వెళ్ళామంటే చాలా విషయాలు మనం హెవెన్లీ పెర్స్పెక్టివ్ లోనే పూర్తి విషయమే హెవెన్లీ పర్స్పెక్టివ్ లో ఉంటుంది. ఇప్పుడు అఖిల ప్రిస్కిల లైఫ్ పూర్తిగా చూస్తే కూడా బైబిల్లో వారి ఆరంభం నుండి ముగింపు వరకు గాడ్స్ పర్స్పెక్టివ్ లోనే ఉంటుంది. ఓ స్టార్టింగ్ గాడ్స్ ప్లాన్, ఫినిషింగ్ గాడ్స్ ప్లాన్ లో ఉంటుంది. ఈసాకులో నుండి యాకోబు, ఇశ్రాయేల్ నుండి యూదా తన కుమారుడు, యూదాలో యేసు, ఆయన ద్వారా సిలువ విమోచన. ఇది బేస్ చేసే అబ్రహాం సారాని చేసుకోవాలి. అక్కడి మ్యాప్కి ఇది వర్తిస్తుంది. ఆ రిజల్ట్కి ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్. ఉమ్.
అప్పుడు మీకు ఈ ప్లాన్ జరగాలంటే క్రైస్తు క్రూసిఫై అయి ఆయన లోకాన్ని విమోచించాలంటే దానికైన స్టార్టింగ్ పాయింట్ అబ్రహాము దగ్గర ఉంది, శారాను చేసుకోవడంలో ఉంది. అబ్రహాము హాగర్ను చేసుకుంటే అది అవ్వదు. ఆ, మరొకటి, అబ్రహామును ఆయన తన కుటుంబాన్ని విడిచి బయటకు రమ్మన్నాడు, విశ్వాసంతో బయటకు వచ్చేశాడు. సపోజ్ రాకపోతే చాలా గొప్ప గ్లోబల్ ప్లాన్ ని మిస్ చేస్తున్నాం కదా. గ్లోబల్ ప్లస్ హెవెన్లీ ప్లాన్, హెవెన్లీ ప్లాన్. అది మిస్ అయ్యేవాళ్ళం మనం. అప్పుడు దేవుడు చెప్పింది మనం చేయడానికి ముందు వినాలి. అదే ఇప్పుడు స్టార్ట్ చేసేప్పుడు ఇప్పుడు బాగా గమనించండి, అబ్రహాము సారాతోనే స్టార్ట్ చేయడం అవుతుంది. ఉమ్, అబ్రహాం అంతకుముందు వేరుకు స్టార్ట్ అయ్యాడు. ఆయన గూర్చిన వేరుగా ఉండే విషయాలు ఉండవు. ఉమ్, తేరాహు అబ్రామును కన్నాను అని ఉంటది. ఆ తర్వాత అబ్రాము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే అబ్రాము తన భార్య అయిన సారాను వెంట పెట్టుకుని కనానుకు వెళ్ళాను. వారు కోఆపరేట్ చేస్తున్నారు. అదే నేనేం చెప్పదలిచానంటే, మీరెక్కడ గాడ్స్ ప్లాన్ ని స్టార్ట్ చేస్తున్నారో అక్కడి నుండే బైబిల్ వారిని గూర్చిన విషయం చెప్తుంది. ఉమ్, అంతకుముందు అబ్రామ్ వచ్చి చిన్న వయసులో ఎలా పెరిగాడు, ఏ స్కూల్కి వెళ్ళాడు, ఇవేవి కూడా అక్కడ ఉండవు. లేదు. ఆయన ఎక్కడ గాడ్స్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాడో అక్కడే స్టార్ట్ అవుతుంది ఆయన విషయంలో. ఆ చోట సారా కూడా ఉంది. ఉమ్, అంటే దాని అర్థం, ఆ గాడ్స్ ప్లాన్ ని దేవుడు మీ లైఫ్లో స్టార్ట్ చేస్తున్నప్పుడు మీతో కూడా ఉండే పార్ట్నర్, కూడా ఉండే ప్యార్ అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. దేవుని ఇల్లు, దేవుని గృహములు. అప్పుడు ఆ ప్యార్ దేవుడు చెప్పినదే ఉంటేనే కదా స్టార్ట్ అవుతుంది. అక్కడే మిస్ అక్కడ అయిందంటే. మిస్ అయిందంటే ఆ స్టార్టింగే కుదరదు కదా. శాంసన్ జీవితంలో ఒక చిన్న విషయం అడ్డొస్తున్నాను. అక్కడ చెప్పినప్పుడు ఒక రహస్యం చెప్పాడని. అయితే అక్కడ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, దేవుని చిత్తమును బట్టి ఆ మ్యారేజ్ జరిగిందా అలాగని ఒక ప్రశ్న అదే వేస్తున్నాను. అక్కడ చూడగలం. అది దేవుని ప్లాన్లో ఉండదు. సో గాడ్స్ ప్లాన్ లో లేకపోతే అక్కడంతా సమస్య వస్తుంది. అది పర్టికులర్ గా చూస్తే ఆశపడి ఆమెను చేసుకుంటాడు. సో అక్కడ వరల్డ్లీ ఓన్లీ ప్లాన్ ప్లాన్ ఒకటి వస్తుంది. సో గాడ్స్ ప్లాన్ ఉంది, వరల్డ్లీ ప్లాన్ కూడా ఇప్పుడు ఉంది. గాడ్స్ ప్లాన్లో సంసోన్ ఉన్నాడు. ఈ ప్లాన్లో ఈమె ఉండుంటే ఈ రహస్యాన్ని గురించి ఈమెతో అతను చెప్పినా ఈమె బయట చెప్పుండదు. ఎగ్జాక్ట్లీ. చెప్పకూడదని కాదు, అవును, చెప్పేది కాదు. ఆమె చెప్పి ఉండదు. ఎందుకంటే ఆమెకి ఇంపార్టెన్స్ తెలిసి ఉండేది. భర్త యొక్క ఆ బేస్ ఈయన ఎందు నిమిత్తమో సృజించబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, తల్లి గర్భములు ఏర్పడకముందే పేరు పెట్టబడ్డాడు. అప్పుడు ఇతని విషయము ఎటువంటిది, అప్పుడు ఈమె అతనికంటే అధికంగా టేక్ కేర్ చేస్తుంది. ఆమె ఈ ప్లాన్ లోనే లేదు. అనేక పరిచర్యల్లో చూస్తున్నప్పుడు ఆ పాస్టర్, నేను పాస్టర్ అని చెప్పడం వల్ల ఆ ఒక్క సేవను పాస్టర్ మాత్రమే చెప్తున్నాను అనుకోవద్దు, ఆ సువార్తికులను కూడా తీసుకోండి. అనేక సువార్తికులను, పాస్టర్స్ను, సేవకులను చూస్తున్నప్పుడు వారి దగ్గర కొంచెం కొన్ని విషయాల్లో వచ్చి వారు బలహీనంగా ఉంటారు. నేను బలహీనత అనేది ఆ క్యారెక్టర్లో చెప్పలేదు, వారికొచ్చి డబ్బు హ్యాండిల్ చేయడం తెలియదు ఇలా అనుకుందాం. అడ్మినిస్ట్రేషన్లో కొంత వీక్గా ఉంటారు. బట్ దేవుడిచ్చిన ఆ సహకారి ఉంటుంది కదా, కరెక్ట్గా ఉంటారు అందులో. కొందరొచ్చి ఏం చెప్తారంటే, పాస్టర్ చాలా మంచోడండి, తీసి చాలా ఇస్తాడు, ఆమె ఉంటే ఏమాత్రం ఇవ్వదు, కానీ ఆమె కరెక్టు, అందువల్ల దేవుడు ఆమెను ఆయనకిచ్చాడు. నేను కొంతమంది సేవకుల్ని చూశాను. సేవకులకున్న చాలా పెద్ద డ్రాబ్యాక్ ఏంటని అడిగినట్లయితే, కొంచెం ఎవరన్నా శోకంగా మాట్లాడితే అంత కూడా ఇచ్చేస్తారు. అయ్యా నేనెంతో కష్టపడుతున్నానన్నప్పుడు చాలామంది సేవకులు ఏమారిపోతారు. ఆ చోట ఆమె ఉండి కాపాడుతుంది. ఇప్పుడు ఆమె ఆ మినిస్ట్రీకి అవసరపడుతుంది కదా, లేకపోతే ఈయన మినిస్ట్రీ నడవదు. డిసైన్ చేయాలి. అవును, అపవాది ఏం చేస్తాడంటే, ఇలా ఏమారేవాళ్ళు ఉంటే ఏమార్చేస్తాడు. ఆ చోట ఆమెలా, నేను లిటరల్గానే ఒక పాస్టర్ని చూశా, డెసిషన్ ఆమె మ్యాక్సిమం తీసుకుంటది. నేను ఆరంభంలో యోచించేవాడిని, ఎందుకు ఈమె ఇంత ఆయన్ని డామినేట్ చేస్తుందని చూసినప్పుడు ఆమె అలాగా ఉండకపోయి ఉంటే తన సేవ ఉండేది కాదు. కొన్ని చోట్లలో వెంటనే ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని అంతటా ఇది కామన్ రూల్ గా తీసుకురాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పార్ట్నర్షిప్, ఆ యొక్క పర్టికులర్ లైఫ్ కి, ఆయన యొక్క జీవితానికి, ఆయన మినిస్ట్రీకి ఈమె యొక్క పార్ట్ ఏదై ఉంది, ఈయనెక్కడ వీక్ అవుతున్నాడో, ఇప్పుడు బాడీలో కొంచెం ఆ బి కాంప్లెక్స్ తక్కువైందంటే ఆ మాత్రం అక్కడ అవసరమైంది, ఇది వేసుకుని కాంపన్సేట్ చేస్తే సరిగా ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క మనిషి జీవితంలో వీరు వస్తున్నప్పుడు ఆ యొక్క ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఆ ఫుల్ఫిల్మెంట్కి పేరే వన్నెస్. అదే దేవుని ఇల్లు. అదే దేవుని ఇల్లు. ఈరోజు పలు సమయాల్లో మనం ఏం చేస్తున్నామని అడిగినట్లయితే ఈ యొక్క ఇంపార్టెన్స్, దీన్ని బేస్ చేసే దేవుడు మీకు ఒక మనిషినిస్తాడు. అప్పుడు స్పిరిచువల్ యాంగిల్లో ఒక విషయాన్ని మనం చేయడం ప్రారంభించాం, లేక ఒక పార్ట్నర్షిప్ వచ్చిందంటే ఐ వుడ్ సే మెజారిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. దీన్ని ఇప్పుడు నేను లైఫ్ లాంగ్ చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడే సమస్య. ఇప్పుడు లైఫ్ అనేది వచ్చి ఒక కార్ లాగా 5 సంవత్సరాలకు మార్చేది కాదు. లైఫ్ అనేది మొబైల్ లాగా 2 years వన్స్ మార్చేది కాదు. లైఫ్ అనేది మీకు టిల్ ఎండ్ వరకు ఆ పార్ట్నర్ కూడా రావాలి. మీరు చేస్తున్న ఆ పార్ట్నర్ యొక్క సెలక్షన్ రాంగ్ అయిందంటే ఇక్కడ ఎటువంటి సమస్య ఉంటుందంటే, మీరు మార్చలేరు, మీరు రీప్లేస్మెంట్ చేయలేరు, ఎక్స్చేంజ్ చేయలేరు, ఏం చేయలేరు. వన్స్ మీరు కమిట్ అయితే చనిపోయేంత వరకు మీరు ఆమెతోనే ఉండాలి. బైబిల్ మనకి అదే చెప్పింది, అదే మెయింటైన్ చేస్తున్నాం. అయితే మీరొచ్చి ఎలా ఉండబోతారో దీన్ని బట్టే ఉంటుంది.
ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేయబడినటువంటి వ్యక్తి దేవుడు చెప్పి మీరు చేసుకున్నట్టయితే ఇది ఎంతగా ఈ చివరి కాలంలో చాలా చక్కగా అపవాది క్రిస్టియన్స్ లోపల, ఆత్మీయులు అని చెప్పబడే క్రైస్తవుల లోపల ఈరోజు వాడు తలపెట్టే పెద్ద టాక్టిక్స్ ఏంటంటే చదువునో, డబ్బునో, అంతస్తునో అన్నిటినీ ముందుకు తెచ్చాడు. స్పిరిచువాలిటీని వెనక్కి పెట్టేశాడు. ఇప్పుడు బాగా చదివిన అబ్బాయి చదవని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడనేది చెప్పండి. అనేక సార్లు మీరు అది యోచిస్తారు. ఈరోజు ప్రాక్టికల్గా మరొక మాట మనం చెప్పేది, ప్రాక్టికల్గా యోచించి చూడండి, లైఫ్ బాగుంటుందా? ఈరోజు పిల్లల్ని బాగా చదివించాలి, రేపు ఆ పిల్లలకి ఏదైనా చెప్పివ్వాలి. అప్పుడు నువ్వు ఏం ఎదుగుతున్నావంటే ఇంట్లో ట్యూషన్ టీచర్ని ఎదుగుతున్నావు. రేపటిని యోచించండి, ఈయన బాగా చదువుకొని ఒక స్టేటస్లో ఉంటున్నప్పుడు ఆమె వచ్చి ఒక చదువుకోని వ్యక్తిగా ఉన్నట్టయితే ఈయన ఇంటికి ఎవరన్నా తీసుకుని వచ్చినప్పుడు బిహేవ్ చేయడం తెలీదు. అప్పుడు నువ్వు ఏం ఎదురు చూస్తున్నావు? ఒక మంచిగా బిహేవ్ చేసే వ్యక్తిని చూస్తున్నావు. అయితే ఇక్కడ నువ్వు ఇంకనూ నీకు దేవుడు ఉంచినటువంటి ప్లాన్ని కట్టి లేపే వ్యక్తిని అక్కడ ఎదురు చూడటంలే. ఇది స్త్రీలకు వర్తిస్తుంది. ఒక వరుణ్ణి వెతికేప్పుడు వారు ఎటువంటి వ్యక్తిని చూస్తున్నారు? బాగా చదివి చేతినిండా సంపాదించి బాగా ఉంచుకుంటాడా అమ్మాయిని? ఇదే కావాల్సింది. నేనడుగుతున్నా, చేతినిండా సంపాదించి అన్ని కలిగి ఉండి నీ కూతుర్ని డైలీ కొట్టేవానిగా ఉంటే ఓకేనా? ఒక జరిగిన సంభవమే, బాగా చదువుకున్నాడు, బాగా సంపాదించి అన్నీ చేస్తున్నాడు, భార్యను ముట్టుకోడు ఇతను. ఒక 2 సంవత్సరాలైంది, పిల్లలేదు, ముచ్చటం లేదు. అడిగితే చెప్తున్నాడు, బిజినెస్లో ఇంపార్టెంట్గా ఉన్నాను, ఈ సమయంలో నేను కలిసి ఉండలేను అని చెప్పి. ఇది ఓకేనా? అప్పుడు ఈరోజు ఏది మిస్ అవుతుంది? యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద స్పిరిచువాలిటీ. మీరు ఎంత గొప్ప ధనవంతుల అమ్మాయిని తీసుకొచ్చి నెమ్మది లేకుండా జీవితాన్ని గడిపే కంటే ఒక మంచి సాధారణమైన, ఒక తక్కువ జీతం సంపాదించేవాడు కానివ్వండి, వాణ్ణి తెచ్చుకోండి, వాడు నెమ్మదిగా ఉంచుకుంటే చాలు కదా. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇంటికొచ్చి నిద్రపోయేవాళ్లే కదా, కాదా? ఎన్ని చేసినా రాత్రి 10 గంటలకు వచ్చి నిద్రపోవడమే కదా. నిద్రపోనివ్వని వారు ఇంట్లో ఉంటే ఏం చేస్తారు? సో ఆ స్పిరిచువల్ ప్లాన్ అండర్స్టాండ్ We చేసుకోవాలి. must understand. ఆ యొక్క బేస్ నుంచుకొని మీరు మీ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేయకపోతే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ రెస్టే ఉండదు మీకు. అదే ఇక్కడ అఖిలా ప్రిస్కిలా వారి స్పెషాలిటీ. అదే మెయిన్ మెయిన్ స్పెషాలిటీ. దే స్టార్ట్ విత్ వన్నెస్. దే నో. ఇప్పుడు ఈ విషయాన్ని చూడండి, 18th చాప్టర్లో వారు వస్తున్నారు. యాక్ట్స్ చాప్టర్ 18లో వారిని గురించి మనం చూడగలము. ఇంకొకటి, ఒక విషయాన్ని గురించి మీతో చెప్తాను. ఈ విషయము మీరు ప్రాక్టికల్గా యోచించండి. 2వ వచనములో కొరింథీ పట్టణంలో ఈ సంభవం జరుగుతుంది. కొరింథియన్స్ జరుగుతుంది. 18:2లో జరుగుతుంది. ఇటలీ నుండి వీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వేరే ఊరు. అక్కడి నుండి ఆ గవర్నమెంట్ వారు వీరిని ఏం చేశారు? క్లౌడియస్ వారిని పంపాడు. వారొచ్చేశారు. ఇప్పుడు వీరే శరణార్థులు. వీరే ఎవరని చూస్తే పొంతు వంశీయుడైన అకులా అని ఉంటుంది. పొంటియస్ ఆ ఊరికి చెందిన అకులా ఇతను. బట్ ఇతను ఒక ఇస్రాయేలీట్. ఇప్పుడు ఈ ఇంటికి హఠాత్తుగా పౌలు వస్తున్నాడు. అకులానే పిలుచుకుని వస్తున్నాడు అనుకోండి. వీరే ఆ దేశానికి గెస్ట్, మరో గెస్ట్ వస్తున్నాడు. మీ వల్ల ఆయనను ఉంచుకోగలరా? మనమే ఊరికి క్రొత్త. రెండవది, నేనే ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేనే కష్టపడుతున్నాను. ఇందులో మరొకరిని యాక్సెప్ట్ చేయగలమా? అది కూడా భార్యాభర్తలు కలిసి యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ స్పిరిచువల్ మూవ్, ఇందులో ఏంటంటే ఆ స్పిరిచువల్ మూవ్ అంటే వారు యాక్సెప్ట్ చేసింది ఒక గెస్ట్ని కాదు, వారు యాక్సెప్ట్ చేసింది మెంటార్ని. వారి స్పిరిచువల్ మెంటార్. ఈరోజు మీరు ఇంట్లో చేర్చుకునే వ్యక్తి ఎవరనే మీకు తెలియదు కదా. రాంగ్ పర్సన్ అంగీకరించేవాళ్ళు ఉన్నారు, రైట్ పర్సన్ని తరిమేవారు ఉన్నారు. ఎంత జరుగుతుంది కదా. అయితే ఇక్కడ ఆ స్పిరిచువల్గా ఒక మెంటార్ని అంగీకరించే మైండ్ వస్తుంది చూడండి వాళ్ళకి. ఇదే వాళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్గా మారుతుంది. ఇదే వారి స్టార్టింగ్ పాయింట్గా ఉంది బైబిల్లో. వారింట్లో అంగీకరించింది అంత గొప్ప దైవజనుడు అని వారికి తెలీదు. ఈ రోజే మనకి ఆయన సెయింట్ పాల్. ఆ రోజు వారికి సెయింట్ పాల్ కాదు కదా, సాధారణమైన ఒక వ్యక్తి. ఆయన ఇశ్రాయేలీయుడు, మనకిలాగా ఒక బెన్యామీను గోత్రానికి చెందిన ఒక వ్యక్తి వచ్చాడు. సార్ ఏం చేస్తున్నారు అని అడిగితే, నేను ప్రసంగిస్తున్నా. ఏంటి ప్రసంగిస్తున్నారు? ఒక క్రొత్త మార్గాన్ని ఆరంభిస్తున్నాం, క్రైస్తవ మార్గాన్ని. అవునా? ఇంతవరకు అటువంటిది లేదు. ఇప్పుడే మేము అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం అంటున్నప్పుడు ఒక అన్నోన్ గాడ్, ఒక అన్నోన్ రిలీజియన్ ఈయనేదో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పిన చోట్ల కొడుతూ ఉన్నారు, చెప్పిన చోట్ల తిడుతున్నారు. ఈయన్ని ఇంట్లో ఉంచుకోవాలి. ఇది మీ వల్ల ఎంత పెద్ద రిస్కో చూడండి. అదియే మీ స్పిరిచువల్ మూవ్, ఆ వన్నెస్. వీరిద్దరూ చేరి పౌల్ను అంగీకరించారు చూడండి. అలాగుంటే ఎంతమంది పౌల్ను అంగీకరించేవాళ్ళం? పౌల్ను తెలియనప్పుడు పౌల్ను అంగీకరిస్తామా? అదే ఫస్ట్ వీరిలో ఉన్న మొదటిది. అది వీరి లైఫ్నే చేంజ్ చేసేటువంటి ఒక డెసిషన్.
ఇంకా చెప్పాలంటే వారి జీవితాన్ని కూడా అర్పించే ఒక ఆ, డెసిషన్. నిజం. మీరు చెప్పింది 100% నిజం. ఆ ఊర్లో 1.5 సంవత్సరం పౌలుండాడు. ఉన్నన్ని రోజులు సమస్యతోనే ఉంటాడు. ఎందుకంటే పౌలుకు సమస్య అంటే వారి ఇంట్లో వారు అలాగే చూస్తారు. ఒక పోలీస్ కేసు అయితే ఆ, ఎక్కడుంటాడు? ఇప్పుడు మీరు ఆ 6వ వచనాన్ని చూడండి. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. ఒక ఊరే అగెన్స్ట్గా మారుతోంది. బట్ స్టిల్ ఆయన్ని వీరింట్లో ఉంచుకున్నారు. మనమైతే ఏం చేసేవాళ్ళం? అయ్యా, మీ వల్ల సమస్య అధికంగా ఉంది, మీరు మాట్లాడకుండా వేరే దగ్గర చూసుకోండి అని చెప్పేవాళ్ళం కదా. 2 సార్లు పోలీసు వెతుక్కుంటొస్తే వెరిఫికేషన్కి. ఉమ్, అటువంటి సిచ్యువేషన్లు వారు అంగీకరిస్తున్నారు. అందువల్ల పౌలు చెప్తున్నాడు, వారు నా కోసం అన్ని కార్యాలు చేశారంటాడు. మెన్షన్ మెన్షన్ చేస్తున్నాడు. చేస్తున్నాడు. ఒకే ఒక వర్డ్లో మాత్రం చెప్తాడు, నా కోసం వాళ్ళు చాలా ముఖ్యమైన. దీని వెనుక ఒక గొప్ప విషయం ఉంది. అవును, వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు, నా కోసం అంత దూరానికి చేశారని చెప్తాడు. అయితే అందులో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే 1.5 సంవత్సరాలు ఈయన్ని పరామర్శించారు. ఉమ్, సో ఇటువంటి ఒక మూవ్ వారి జీవితంలో ఎంత గొప్ప టర్నింగ్ పాయింట్ని తీసుకొచ్చింది అనేటువంటిదే ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఉమ్, ఇప్పుడు వీరు అంగీకరించారు. 1.5 సంవత్సరం పౌలున్నాడు. ఇప్పుడు అంగీకరించింది ఒకవైపున ఉండనివ్వండి. అయితే అంగీకరించిన వీళ్ళు అట్లే పౌలు వలె మారుతున్నారు. ఉమ్. అదే వారి దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయిన సెకండ్ స్పిరిచువల్. అప్పుడు మనం దీన్ని ఎలా అర్థం చేసుకుందామా? పౌలు వద్ద ఒక స్పిరిచువల్ టేక్అవేని అండర్స్టాండ్ చేసుకుని పౌలుని గెస్ట్గా చూడలేదు. ఇతనిని మెంటర్ కంటే పైగా ఇతని దగ్గర నుండి దేవుని వర్మను మేము రిసీవ్ చేసుకోవాలనే ఆశతో ఉన్నారు. ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ నేను పొందుకోవాలి, ఈయన దగ్గర ఈయన చెప్పింది నిజము అనేది ఉంది కదా. ఇప్పుడు ఇలాగా చూడండి, ఉమ్, క్రైస్ట్ దగ్గర ఆ జూడాస్ వచ్చి 3.5 సంవత్సరాలున్నాడు, ఆయనతోనే ఉన్నాడు. కూడానే ఉన్నాడు. ఈయన పౌలొచ్చి అఖిల ప్రిస్కిలతో 1.5 సంవత్సరం. 1.5 సంవత్సరం. 3.5 సంవత్సరాల్లో జూడాస్ వల్ల దేవుని నుండి టేక్ అవి తీసుకోలేకపోయాడు కదా. అవును, అర్థం అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఇటర్నల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. కింగ్డమ్, ఆ కింగ్డమ్ పర్స్పెక్టివ్కే వెళ్ళలేదే. అవును, అదేవనగా అపోస్తులలో జాన్కి ఒక యాంగిల్ డీప్గా అర్థమైంది, రెవల్యూషన్. జూడాస్కి వేరే రెవల్యూషన్ దొరికింది. ఈ రెండింటినీ గమనిస్తే ఎలా ఉందో చూడండి, ఒకటిగానే ఉన్నారు. ఇతనికి ఒక గ్రహింపు, అతనికి ఒక గ్రహింపు. ఎలాగా నాకు అనుకుంటే విభ్రాంతిగాను భయంగాను ఉంది. ఇక్కడ చూడండి, ఆ, అన్నిటినీ వదులుకుని వచ్చిన వాడే మీరు చెప్పిన జాన్. అవునవును. అవును, అవును. అన్నిటిని వదులుకుని వచ్చాడు. ఇతను యేసును ఉంచుకుని సంపాదించుకోవాలనుకున్నాడు. ఇద్దరు ఒకటిగానే ఇద్దరు ఉన్నారు. ఒకటిగానే ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే టీచింగ్ వింటున్నారు. ఇద్దరు సేవ చేస్తున్నారు. ఇద్దరూ సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండిటిలోనూ ఏ క్యారెక్టర్గా మీరు ఉండాలనుకుంటున్నారు? ఆ, అదే ఇప్పుడు దేవుని గృహములో మీరు ఏ క్యారెక్టర్ ఇందులో? ఇప్పుడు ఆ క్రైస్ట్ ఫ్యామిలీ, ఆ 12 మంది ఉండడం ఒక ఫ్యామిలీ కదా. ఫ్యామిలీయే. ఆ ఇంటిలో 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటి క్రైస్ట్ కొరకు వదిలి వచ్చినవాడు, ఇంకొకడు క్రైస్ట్ పెట్టుకుని సంపాదించేవాడు. ఉమ్, ఇప్పుడు అఖిల ప్రిస్కిల్లా పౌలు నుంచుకుని సంపాదిస్తున్నారా, పౌలు కొరకు అన్నిటిని వదులుకున్నారనేదే ప్రశ్న. సాక్రిఫైస్ అనేది ఒక గొప్ప టిల్టింగ్ ఫ్యాక్టర్. మీ గృహంలో దేవుడున్నాడంటే దేవునికైన సాక్రిఫైస్ ఖచ్చితంగా ఉండాలి. లేదు, క్రీస్తు మన కొరకు అన్ని పాట్లు పడ్డాడు, క్రీస్తు అన్నిటినీ భరించాడు, అప్పుడెందుకు పౌలు అన్నిటినీ నష్టంగాను పెంటకను వదులుకున్నా అని చెప్పాలి? అవునా? ఉమ్. అప్పుడు మనం విడిచిపెట్టాల్సిన కొన్ని విషయాలున్నాయి కదా, అది ఏదైనా కావచ్చు. ఆ యొక్క టేకవేనే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అదేగా మీరు బ్రదర్ పోగొట్టుకున్న నాణెంలో వారింట్లో అనేక వస్తువులు ఉన్నాయని అనుకుంటున్నాను. అప్పుడు ఏదో ఒక విషయాన్ని వారు క్లీన్ చేయాలి కదా. ఏంటి, ఆ దేవుని ఇంటిలో కాయిన్ లోపలే పడిపోయింది. లోపలే ఉంది, లోపలున్న ఇంటిని వాళ్ళు క్లీన్ చేయాలి క్లీన్ కదా. చేసి వెదుగుతేనే అది దొరుకుతుంది కదా. ఈరోజు అనేక మంది ఇండ్లలో క్రైస్ట్ ఉన్నాడు, కాని క్రైస్తో కూడా వీరున్నారా? ఆ టేకవే వీరి దగ్గర ఉందా అనేదే ప్రశ్న. ఉమ్, ఈ యొక్క అఖిల ప్రిస్కిల 1.5 సంవత్సరం అతనితో ఉండడం బట్టి యోచించండి. వాక్యం తర్వాత చెప్తుంది, యాక్ట్స్ 18:24-26లో అపోలో అనే వ్యక్తి వస్తున్నాడు. అవును. అపోలో ఎవరని అడిగితే ఆ పౌలు వచ్చి తనకి ఈక్వల్గా మాట్లాడుతున్నాడు. ఉమ్. నేను నాటాను, అపోలో నీరు పోశాడు. ఓ, ఎలాంటి క్యారెక్టర్ చూడండి. ఈక్వల్ గా ఉన్నాడు. ఈక్వల్గా ఉన్నాడు. స్పిరిచువల్ స్టేటస్ లో ఉన్నాడు. కలిసి పౌలు అపోస్తులుడైన పౌలుతో కలిసి ఒక వస్తున్నాడు. దగ్గర పౌలు లేఖలో రాస్తున్నాడు, నేను అపోలోను రమ్మన్నాను, ఇప్పుడు సమయం లేదన్నాడు, నాకు టైం లేదంటున్నాడు. అటువంటి ఒక వ్యక్తి, అంటే దేవుని కొరకు పరిగెత్తే అవును, వ్యక్తి. ఇతను ఇలాగ ఉండడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ఉమ్. ఆరంభములో అపోలో అటువంటి వాడిగా లేడు. బేసిక్గా బేసిక్గా వచ్చినప్పుడు ఎఫెస్లో ఆ విధంగా లేడు. ఇక్కడ 25లో అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలిసికొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి ప్రిస్కిల్ల అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచింది. ఆల్రెడీ వెల్ నోన్ పర్సన్
అతన్ని వీరు 24లో మీరు చదివినట్టయితే అక్కడ ఏం రాయబడిందో మీరు ఇంగ్లీష్లో చదివితే చాలా బాగుంటుంది. 24లో నవ్ ఏ సర్టన్ జూ నేమ్డ్ అపోలోస్ బోర్న్ ఎట్ అలెగ్జాండ్రియా అన్ ఎలక్వెంట్ మ్యాన్ అండ్ మైటీ ఇన్ ది స్క్రిప్చర్స్ కేమ్ టు ఎఫెసస్. మైటీ ఇన్ ది మైటీ ఇన్ ద స్క్రిప్చర్స్. అదేదో సులువుగా రాయబడలేదండి, ఎంతో గొప్ప మాట. మైటీ ఇన్ ద స్క్రిప్చర్స్ అతనికి మీరు వివరించడం. అకిలా ప్రిస్కిలా అతనికి వివరించారు. ఈ యొక్క బోధించే తన్మయము వారికి ఎక్కడి నుండి వచ్చి ఉంటది? అపోస్తలుడు పౌలు నుండి. ఆ ఇంట్లో, ఆ దేవుని ఇంట్లో, దేవుని ఇంటిలో 1.5 సంవత్సరాలు ఇంత టేకవే ఉందే. మరి క్రైస్టుతో 3.5 సంవత్సరాల నుండి జూడాస్కి రాని టేకవే కదా అది. అప్పుడు గాడ్ మీ ఇంట్లో ఉన్నాడంటే మీరు ఏ స్థాయికి గాడ్ నుండి మీరు ఈ విషయాన్ని పొందుకుని ఉంటారు? మీరు అపోలోకి వివరించే రీతిలో మారకూడదా? ఇంకా 30 సంవత్సరాలైనా ఎవరి దగ్గరైనా వీరు స్పిరిచువల్ ఆలోచన వినేవారిగానే ఉన్నారు. ఇంకా బైబిల్లో వీక్గానే ఉన్నారు. ఇవని మాకు ఎలాగ తెలుసండి? ఎవరు చెప్పిస్తారు? 1.5 సంవత్సరాల పౌలుతో ఉన్నందుకే ఇంత చెప్పిస్తే హోలీ స్పిరిట్ మీతో కూడా 24 అవర్స్ ఉన్నాడే. అప్పుడు ఎంత పొందుకునుండాలి, ఎంత తెలిసుండాలి. అప్పుడు హోలీ స్పిరిట్ యొక్క మూవ్ మీతో ఉన్నట్టయితే మీరు అనేక అపోలోలను తయారు చేయొచ్చు. అదే ఈ దేవుని గృహము యొక్క ఇంపార్టెన్స్. చాలా సంతోషం బ్రదర్ జగన్, ఇప్పుడే ప్రారంభించినట్టుగా ఉంది. అదీ కాకుండా అకులా ప్రిస్కిల్లా క్యారెక్టర్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఈ కార్యక్రమంలో ముఖ్యమైన టేక్అవే ఏంటంటే ఆ వన్నెస్ వచ్చిందంటే స్పిరిచువల్ వన్నెస్ వచ్చిందంటే ఈరోజు పలు కుటుంబాలు గాడ్స్ ప్లాన్లో ఉంటారనే సింక్ మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అందుకే గొప్ప టేక్అవే చూస్తున్నాను. చివరి 20 సెకండ్లో మేజర్గా ఏం టేక్అవే చెప్పాలనుకుంటున్నారు? హోలీ స్పిరిట్ని మీ గృహములో అలౌ చేయండి. హోలీ స్పిరిట్తో స్టే, వాక్ విత్ ద గాడ్. ఇన్ని ఉంటే దేవుడు మీ ఇంటిని నమ్మి అపోలోను పంపుతాడు. అపోలో మాత్రమే కాదు, పౌలుని పంపుతాడు. సో మన ఇంటి లోపల ఇలాగా దేవుడు ఉంటున్నప్పుడు ఇంతటి స్పిరిచువల్ మూవ్ ఉన్న ఇల్లుగా మారుతుంది. మీరు మరొక జనరేషన్ తయారు చేసేవారుగా మారతారు. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో ఒక కింగ్డమ్ పర్స్పెక్టివ్లో ఒక పెద్ద టేక్అవే, దేవుని ఇంటిలో ఒక గొప్ప టేక్అవేని అండర్స్టాండ్ చేసుకున్నాం. ముఖ్యంగా పరిశుద్ధాత్మను మనం ఇన్వైట్ చేయాలనే విషయం మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం. అకులా ప్రిస్కిల్లాలు ఒకటిగా ఉన్నారనడానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. చాలా సంతోషం. మరో కార్యక్రమంలో మళ్ళీ ఈ విషయమే మాట్లాడుకుందాం. సంతోషం. వందనాలు.